ఐపీఎల్ 17వ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వచ్చాడు. అయితే ఉన్న పలంగా హిట్ మ్యాన్ ను తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఐపీఎల్ దగ్గర పడుతున్న కొద్దీ జట్టులో ఇంకా చేరని రోహిత్ శర్మపై రోజు రోజుకు టెన్షన్ పెరుగుతున్న క్రమంలో చివరి క్షణంలో ముంబై క్యాంపులో జాయిన్ అయ్యాడు హిట్ మ్యాన్. సింహంలా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే హార్దిక్ పాండ్యా మీద రివెంజ్ కూడా తీర్చుకున్నాడు. పాండ్యా బౌలింగ్ లో ప్రాక్టీస్ సెషన్ లో చెడుగుడు ఆడుకున్నాడు. ఈసారి రోహిత్ శర్మ కసి మీద ఉన్నట్టు కనిపిస్తున్నాడు. నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. సరిగ్గా సీజన్ స్టార్ట్ అవడానికి ముందు ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ రెండు టీంలుగా విడిపోయి మ్యాచ్ ఆడారు. ఇందులో భాగంగా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. అయితే ఇన్నాళ్లుగా తనలో దాగి ఉన్న కసి కోపాన్ని మొత్తం హిట్ మ్యాన్ ఇక్కడ చూపించాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఎడాపడా షాట్లు బాధేశాడు. పాండ్యా బాల్ వేయడమే ఆలస్యం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఏకంగా అతడి ఓవర్ లో 17 పరుగులు పిండుకున్నాడు. అందులో 2 బౌండరీలతో పాటు ఓ భారీ సిక్సర్ కూడా ఉంది. హిట్ మ్యాన్ ఉప్పెనలా విరుచుకుపడుతుంటే ఏం చేయాలో హార్దిక్ పాండ్యాకు పాలుపోలేదు. కెప్టెన్సీ మార్పు విషయంలో కోపంగా ఉన్న రోహిత్ శర్మ అయితే తన రివెంజ్ తీర్చుకొని నవ్వుతూ కనిపించాడు. దీని గురించి తెలిసిన నెటిజన్లు అస్సలు తగ్గొద్దని అంటున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్ కు ముందు ఓ సందర్భంలో గ్రౌండ్ లో హార్దిక్ పాండ్యా కలుగజేసుకుని రోహిత్ శర్మని పలకరించాడు. అతన్ని హగ్ చేసుకున్నాడు.